అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కథ చెప్పుకోబోతున్నాం. దామనెల్లూరు అనే ఓ చిన్న పల్లెటూరులో జరిగిన కథ ఇది. వినడానికి చాలా మామూలుగా అనిపిస్తుంది, కానీ ఇందులో మనందరం నేర్చుకోవాల్సిన ఓ పెద్ద పాఠముంది. మరింకెందుకు ఆలస్యం, ఆ కథేంటో వినేద్దామా? సరే, మన కథలో హీరో లక్కీ అనే ఓ కుర్రాడు. ఆ టైంలో ఎండాకాలం కదా, పాపం తలనిండా పేలతో భలే విసిగిపోయున్నాడు. ఇక చిరాకు పట్టలేక వాళ్ల తాతయ్య చంద్రయ్య గారి దగ్గరికి వెళ్లాడు. మనసులో ఒకటే అనుమానం, అసలీ చిన్న పురుగు, ఈ పెను ఎలా బతుకుతుంది? అంతకన్నా ముఖ్యంగా ఒక తల నుంచి ఇంకో తలకి ఎలా వెళ్ళిపోతుంది? అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. చంద్రయ్య తాతయ్య ఓ అదా సంగతి అని దానికి డైరెక్ట్గా జవాబు చెప్పలేదు. దానికి బదులుగా ఆ సమస్యను మనం చూసే పద్ధతినే మార్చేశాడు. మన ఆలోచనల్నే మార్చేసే ఓ కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడే మొత్తం కథ టర్న్ తీసుకుంటుంది. తాతయ్య ఏమన్నాడో తెలుసా? ఇది ఆ చిన్న జీవి గురించి కాదు లక్కీ, ఇది మన అలవాట్ల కథ అంటాడు. అద్భుతం కదా! ఒక్క మాటతో ఆ చర్చంతా ఆ పురుగు నుంచి మన ప్రవర్తన మీదకొచ్చేసింది. సో చంద్రయ్య తాతయ్య కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం పూర్వం అంటే చాలా కాలం క్రితం భూమి మీద ప్రతి ప్రాణికి ఓ స్థానం, ఓ పద్ధతి ఉండేదట. పెద్ద జీవులకు పెద్ద పనులు, చిన్న జీవులకు చిన్న పనులు, అన్నీ పక్కాగా ఉండేవి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మనిషికి అహంకారం తలకెక్కింది. గర్వంతో నేనే గొప్ప అనుకోవడం మొదలుపెట్టాడు. ఆ గర్వంలో పడిపోయి తన శరీరాన్ని పట్టించుకోవడం, శుభ్రంగా ఉంచుకోవడం అన్నీ పూర్తిగా మర్చిపోయాడు. చూడండి, ఒక పక్క మనిషి అహంకారం, మరోపక్క ప్రకృతి ఇచ్చిన సింపుల్ సమాధానం. ప్రకృతి ఏ పులినో సింహాన్నో పంపలేదు. మనిషి గర్వానికి కేంద్రమేది? తల. సరిగ్గా ఆ తలమీదే బతికే ఓ చిన్న ప్రాణిని పంపింది. అదే పేను. ఇప్పుడు తాతయ్య కథని ఆ పాతకాలం నుంచి ఇప్పటి నిజ జీవితానికి తీసుకొస్తాడు. సరిగ్గా అప్పుడే లక్కీ ఇంకో ప్రశ్న అడిగాడు. దానితో కథ ముందుకు కదులుతుంది. ఇప్పుడు లక్కీ అసలు పాయింట్కొచ్చాడు. సరే తాతయ్య, మరిది ఒక తల నుంచి ఇంకో తలకి ఎలా వెళ్తుంది అని అడిగాడు. ఈ ప్రశ్నతోనే కథలో మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్తాం. దీనికి చంద్రయ్య తాతయ్య చాలా క్లియర్గా చెప్పారు. ఈ పెను ప్రయాణించడానికి కారణం అది కాదు, మన అలవాట్లేనట. అంటే తలలు దగ్గరగా పెట్టుకోవడం, ఒకరి దువ్వెన ఇంకొకరు వాడటం, దిండ్లు, టోపీలు, బట్టలు ఇలా ఒకరివి ఒకరు వాడుకోవడం వల్లే ఇది చాలా ఈజీగా వ్యాపిస్తుందట. ఇక్కడే కథలో ఒక పవర్ఫుల్ డైలాగ్ వస్తుంది. తాతయ్య అంటాడు, పెను నడవదు లక్కీ, మనిషి అలవాట్లేదాన్ని మోస్తాయి. ఎంత గొప్ప మాట కదూ! అంటే ప్రాబ్లం ఆ పురుగుది కానే కాదు, దాన్ని ఒకరి నుంచి ఒకరికి వ్యాపింపజేస్తున్న మనదే అసలు తప్పు. సరే, ఇప్పటిదాకా కథ విన్నాం. ఇప్పుడు దాని వెనుకున్న అసలు ఫిలాసఫీ ఏంటో చూద్దాం. అసలు ప్రకృతి ఈ పెనునెందుకు పంకినట్టు? దాని వెనుకున్న మెసేజేంటి? తాతయ్య దృష్టిలో పెను అంటే ఒక పురుగు కాదు, అదొక రిమైండర్. మనం మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నామని, శుభ్రతను పట్టించుకోవట్లేదని ప్రతిరోజు గుర్తుచేసే ఒక చిన్న అలారం లాంటిది. ఇక్కడ చంద్రయ్య తాతయ్య ప్రకృతి గురించి ఓ అద్భుతమైన నిజం చెప్తాడు. ప్రకృతి మనతో మాట్లాడే పద్ధతే వేరట. అది ఎప్పుడూ ఒకేసారి పెద్ద శిక్షలు వెయ్యదట. ఫస్ట్ చిన్న చిన్న ఇబ్బందుల రూపంలో మనకి సిగ్నల్స్ ఇస్తుంది. అంటే పెను ఉద్దేశం చాలా క్లియర్. అది మనల్ని చంపడానికి రాలేదు. మనం శుభ్రంగా లేనప్పుడు తలలో వచ్చే చెమ్మతో బతుకుతుంది, అంతే. అదొక చిన్న జీవి, కానీ ఇచ్చే సందేశం చాలా పెద్దది. మనల్ని భయపెట్టాలని కాదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికే వచ్చిందన్నమాట. మరిదంతా విన్న తర్వాత మన లక్కీ ఏమయ్యాడు? ఈ కొత్త ఆలోచన అతనిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అదే చివరి పాఠం. కథ విన్నాక లక్కీకి విషయం అర్థమైంది. వెంటనే తలగూక్కోవడం ఆపేశాడు. అంతేకాదు, తన తలని శుభ్రంగా ఉంచుకోవడం, తన వస్తువుల్ని ఎవ్వరితోనూ షేర్ చేసుకోకుండా జాగ్రత్త పడటం, ఇవన్నీ మొదలుపెట్టాడు. సో ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఒక్కటే. పెద్ద పెద్ద కష్టాలు రాకముందే ప్రకృతి మనకి చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తుంది. వాటిని గనక మనం పట్టించుకుంటే ఆ తరువాతొచ్చే పెద్ద బాధల నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచింది. అదేంటంటే, మన చుట్టూ, మన జీవితాల్లో ప్రకృతి ఇలాంటి చిన్న చిన్న సంకేతాలు ఏమైనా పంపుతోందా? మనం వాటిని చూస్తున్నామా, లేక చూసి చూడనట్టు వదిలేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.